చెర్లపల్లి గ్రామంలో మేడి శంకర్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నల్గొండ అడిషనల్ ఎస్పీ శ్రీ రమేష్, రూరల్ ఎస్ఐ సైదాబాబు, తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ ఎస్సీహెచ్ పుల్లారావు ముఖ్య అతిథులుగా ప్రారంభించడం జరిగింది. ఈ శిబిరంలో యశోద హాస్పిటల్స్ డాక్టర్ ఆర్థోపెడిక్స్, జనరల్ ఫిజిషియన్ ఇంకా ఇతర డాక్టర్లు సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. ఈ ఉచిత శిబిరంలో లయన్స్ క్లబ్ నల్గొండ వారు నిర్వహించారు. మెగా వైద్య శిబిరాన్ని శంకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా టౌన్ ఏఎస్పీ గారు రమేష్ గారు, అలాగే రూరల్ ఎస్ఐ సైదాబాబు గారు, ఇతర లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మెయిన్ బ్రాంచ్ నుంచి పిచ్చయ్య గారు, అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ శక్తి న్యూ వాయిస్ నుంచి వాటి ప్రెసిడెంట్ సరిత గారు, అనేక మంది బృందంతో ఇక్కడికి వచ్చి శంకర్ గారు నిజంగా ఆయన చూస్తుంటేనే ఆ యాక్టివేషన్ కానీ ఆ మనిషి యొక్క తత్వం ప్రజలకు సర్వీస్ చేయాలా, ఏదో ఒక సామాజికపరమైన చేయాలి గతంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అతను దాదాపు 10 రోజుల నుంచి కూడా మా ప్రతి డాక్టర్ని కలవటం, ప్రతి మెంబర్ని కలవటం, ఎట్లా చేయాలి సార్, ఎవరిని పిలిస్తే బాగుంటుందని చెప్పేసి ఎక్కడికక్కడ శ్రమ వచ్చి ఈ క్యాంపును ముఖ్యంగా యశోద వారి మలక్పేట హాస్పిటల్ సౌజన్యంతో ఈ క్యాంపు చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే సార్ మనం ఇంతకుముందే టెస్ట్ చేసిన బోన్ డెన్సిటీ డైరెక్ట్గా హ్యాండ్తో వస్తుంది. అది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. దానికి మా వెంటనే స్పందించి మా రామ్ మనోహర్ డాక్టర్ గారు సంపద గారిని కూడా అడిగితే ఇట్లా 2-3 రకాలు ఉంటాయి సార్, ఇది చాలా లేటెస్ట్ అని చెప్పుకొచ్చారు. యశోద వారు తీసుకుంటున్నట్టు, అలాగే ఐ డొనేషన్ సంబంధించిన కెనాపీ కూడా లయన్స్ క్లబ్ నల్గొండ తరఫు నుంచి అరేంజ్ చేయడం, తర్వాత ఐ స్క్రీనింగ్, మిగతా ఫిజిషియన్, ఆర్థో సర్జన్ అందరూ కూడా టీం దాకా వచ్చేసి ముఖ్యంగా డీవీఎం కాలేజ్ వాలంటీర్స్ కూడా ఇక్కడికి వచ్చి మేము ఆ సర్వీస్ అందిస్తామని చెప్పడం కూడా చాలా గర్వంగా ఉంది. ఇదంతా ఈ కృషి అంతా కూడా ముఖ్యంగా క్రెడిట్ గోస్ టు శంకర్ గారు. తను సాంప్రదాయాలను పాటిస్తూ కల్చర్ని పాటిస్తూ కూడా మమ్మల్ని అందరూ కూడా ఒక వేదిక తీసుకొచ్చి మరి ఈ యొక్క మెగా వైద్య శిబిరాన్ని అందించడం ప్రజలకు ఇది వరంగా భావిస్తున్నాను. ఈ యొక్క మెగా వైద్య శిబిరంలో ఉన్న ప్రతి డాక్టర్ని కూడా సంప్రదించి ప్రతి గ్రామస్తులు కూడా ఏదైనా పొరపాటు ఆ శరీరంలో ఆరోగ్యపరంగా ఏమైనా లోటుపాటు ఉన్నట్టయితే వచ్చి వారిని సంప్రదించి యొక్క చికిత్సలు పొంది ఒక మంచి ఆరోగ్యవంతమైన మానవుడిగా జీవించే అవకాశం శంకర్ గారు కల్పించారు. కాబట్టి వారికి సందర్భంగా ఈ వేదిక మీద వారికి శుభాకాంక్షలు తెలుసు. ఐ విష్ దిస్ క్యాంప్ మెగా సక్సెస్. ప్రతి ఒక్క సోషల్ యాక్టివిటీలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. నిజంగా ఇట్లా యాక్టివిటీ కూడా మన సమాజానికి చాలా అవసరం. డాక్టర్లు అంటే మొదలైనమే కాదు, మానవత్వం దృక్పథంతో ఆలోచించి కూడా మన సమాజానికి హెల్ప్ చేస్తాం. ఓకే, ఇట్లాంటి వ్యక్తులు ఆదర్శంగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా ఇంకా సమాజంలో పైకి రావాలని చెప్పి కోరుతున్నాను.